ఇప్పుడు అవన్నీ సమిష్టిగా మేము ఎందుకంటే చాలా పాజిటివ్గా ఈ ప్రభుత్వం ముందుకు నడవాలని ఆలోచన చేస్తాను. మేము అటు చెప్తే విమర్శ అంటారు. మేము విమర్శలు చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఆ రోజు కూడా మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే వీరు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నా, మేము ఇతర స్థాయిలో పార్టీ పరంగా ఉన్నప్పటికీ ఆ రోజు అప్పుడు వస్తున్న పెట్టుబడులు, అప్పుడు వస్తూ ఉన్న ఉద్యోగ అవకాశాల గురించి ఏనాడు కూడా విమర్శ చేయలే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ ఉన్న యువతకు సంబంధించి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ ప్రయత్న భాగంలోనే మనం ఏది మాట్లాడొద్దు, లోపల ఏం మాట్లాడుకున్నా రాష్ట్రానికి వరకే ఉండాలి, ఏది మాట్లాడినా అంతర్జాతీయ స్థాయిలో వాతావరణం చెడిపోతుందనే ఒక ఆలోచనతోనే ఆ రోజు కూడా మాట్లాడలే. నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, కంపారిటివ్ టేబుల్స్ తీసుకొస్తాం. ఎప్పుడు స్పష్టంగా 2028 సంవత్సరంలో గత ప్రభుత్వాలు చేసింది మేము చేసిన ప్రయత్నం ఖచ్చితంగా చెప్తాం. ఈరోజు మేము కోరేది ఒకటే, ప్రతిపక్షాలను మేము ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం విషయంలో వేసే అడుగుల్లో మీరు అడ్డు రాకుండి మీతోని మీరు సంబంధించి మీకున్న అనుభవంని మాతోని షేర్ చేసి ఆ షేర్ చేస్తే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఈ రోజు వచ్చింది నేను చెప్తా, మీరు అడిగిన ప్రశ్నకి ఈ రోజు డేటా తీసుకొస్తే స్పష్టంగా ఏర్పడుతుంది. ఎందుకు మాట్లాడుకోవాలి దాని గురించి. ఈ రోజు మేము ఒక పాజిటివ్ ఆప్టిమిస్టిక్ వేలో పోదామని చూస్తా ఉన్నాం.